రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ఏం చేస్తే అది ప్రజలు భరించాలి. ప్రభుత్వం చేసినా కూడా మాకు అన్యాయం జరిగిందని మాట్లాడొద్దు అనే విధంగా ప్రభుత్వ వ్యవహార శైలి కనిపిస్తుంది. రైతుల పట్ల ప్రభుత్వ వ్యవహార శైలి అనేది అనేక ఆందోళనలు రేకెత్తిస్తున్న విషయం మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. గిరిజన సంఘాలన్నీ కూడా ఖచ్చితంగా రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్న పరిస్థితి. మరోవైపు లగచర్లలో మహిళల మీద చాలా దారుణమైన వేధింపులు, పోలీసులు అయ్యుండి తాగి అర్ధరాత్రి వచ్చి మహిళలని లైంగికంగా కూడా హింసించిన ఘటనలు కూడా చాలా క్లియర్గా బయటపడుతున్నాయి. కానీ ఇంత జరుగుతున్నా కూడా ఇంత దారుణమైన సంఘటనలు ఉంటే కూడా ప్రభుత్వ అనుకూల మీడియా, ప్రభుత్వ అనుకూల సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా కనీసం ఈ సమస్యను కొంచెం కూడా బయటికి తీసుకురాకుండా, కొంచెం కూడా ఆ సమస్య గురించి మాట్లాడకుండా చాలా సిగ్గుచేటుగా వ్యవహరిస్తున్న విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, మనం మాట్లాడదాం. ఇవాళ మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత నాగేందర్ గౌడ్ గారు, అదేవిధంగా జమీలుద్దీన్ గారు, అనలిస్ట్. గుడ్ మార్నింగ్ అండి. నాగేందర్ గౌడ్ గారు, ఎట్లా చూడాలి? వాళ్ళు మహిళలు చెప్తున్నారు, గిరిజన మహిళలు చెప్తున్నారు, పోలీసులు అయ్యుండి అసలు అర్ధరాత్రి తాగేసి వెళ్ళడం ఏంటి, వాళ్ళు బీరువాలు తీసి మరి ఉన్నాయి. ఒక ముసలామె ఉన్నది, ఆమె కళ్ళు కనిపించవు, ఆమె బాత్రూమ్కి వెళ్ళడానికి ఆమె కట్టబట్టుకొని వెళ్తుంటే ఎక్కడికి చెప్పడానికి పోతున్నావా అని ఆమె ఆ బాత్రూమ్కి వెళ్తున్నా అని చెప్తుంటే కూడా ఆమె కర్ర గుంజి పడేసిన పరిస్థితి కనిపిస్తుంది. మహిళలు మాట్లాడుతున్నారు, పోలీసులు ఎంత అసభ్యంగా వాళ్ళని తాకిండ్రు అనే విషయం కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకొక వైపు చూసుకుంటే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోయిన వాళ్ళలో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారు, కాలేజ్ నుంచి ఇంటికి వచ్చిన ఒక విద్యార్థి ఉన్నాడు. వాళ్ళెవ్వరు కూడా స్టేషన్లలో నడవలేని పరిస్థితి, వాళ్ళ మీద 3rd డిగ్రీ ప్రయోగిస్తున్న దారుణమైన పరిస్థితులు. అంటే ఇవన్నీ కూడా నిజంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిందా అని మళ్ళీ ఒకసారి ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే రాష్ట్రం ఏర్పడకముందు ఇటువంటి ఘటనలు చాలా చూసినాం. సో ఇవాళ మనం ఎక్కడ ఉన్నాము, ఏం జరుగుతుంది తెలంగాణలో అని అనిపిస్తుంది. ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన అన్నారు. మేము ప్రజాపాలన అందిస్తలేరు, 10 సంవత్సరాల లోపల మేము ప్రజాపాలన అందిస్తాము అన్నారు. గడిలు లేని పాలన చేస్తామన్నాడు, పోలీసు రాజ్యం కాకుండా చేస్తామన్నాడు. అయితే ఆయన కాన్స్టిట్యున్సీ లోపల ఆయన కోట్లు వేసిన ప్రజల్నే వాళ్ళు ఈ విధంగా 3rd డిగ్రీలు ప్రయోగించడము. ఇలా జరిగిన ఇష్యూ ఏంది మేడం అంటే చాలా క్లియర్గా తిరుపతి రెడ్డి గారు అని వాళ్ళ అన్న, రైతులు ఏదైతే చిన్న సన్నకారు రైతులు, ఎస్టీలు, బీసీలు, ఎస్సీలు ఉన్న రైతులు చెట్లను కొట్టుకొని వెనకటి నుంచి బతికి ఆ భూమిని కాపాడుకున్న రైతులు, ఆ రైతుల భూమి పోతున్నప్పుడు వాళ్ళు న్యాచురల్గా ఎవరైనా తిరుగుబాటు చేస్తారు. వాళ్ళు ఏదైతే న్యాయంగా సత్యాగ్రహం చేస్తున్నారో, ఒక 10 days సత్యాగ్రహం చేస్తున్నాడో అక్కడికి ఆ తిరుపతి రెడ్డి వెళ్ళి ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు ఇక భూమి గుంజుకొనే తిరుతాం కొడుకులాలు, ఇట్లా అవన్నీ వాడని లాంగ్వేజ్ వాడి వాళ్ళని రెచ్చగొట్టి ఆ విధంగా చేసిన పరిస్థితి అయిన తర్వాత ఈ పబ్లిక్ హియరింగ్ పోయారు ఆఫీసర్. అంటే ఫస్ట్ పాయింట్, వాళ్ళని అట్లా అసభ్యంగా దూషించొద్దు, వాళ్ళని అట్లా మాట్లాడొద్దు, ఆ తప్పు చేసేసింది. దాని తర్వాత వాళ్ళు నెక్స్ట్ పబ్లిక్ హియరింగ్ పోయినప్పుడు జనరల్లీ పబ్లిక్ హియరింగ్ ఏం జరుగుతుంది అంటే గ్రామాల్లో సాటింపు జరుగుతుంది. అది 10 గ్రామాలతో సంబంధం ఉన్నది, 10 గ్రామాల ప్రజలకు కూడా సంబంధం ఉన్నది కాబట్టి వాళ్ళు సాటింపు చేసి ఒక సెంటర్ ప్లేస్లో పెడతారు. ఆ సెంటర్ ప్లేస్లో కాకుండా ఒక అడవిలో పెట్టేసేసి అడవిలో పెట్టి ఆ రైతుల మీదకి మళ్ళీ ఇంకా దండయాత్రకు వెళ్ళారు అధికారులు అందరూ కూడా, పోలీసు వీల్స్ అంతా పోయితే అప్పుడు రివర్స్ అవుతారు కదా, న్యాచురల్గా మా భూములు గుంజుకోనికి వచ్చి మా మీదకి వచ్చి మా భూములు ఎట్లా గుంజుకుంటావు, 60 లక్షల భూమిని 10 లక్షలకి అంతటా ఒకటే బ్రోకర్ ప్రభుత్వం చేస్తే 2 బ్రోకర్లు అయిపోయారు. వాళ్ళు అన్న ఒక బ్రోకరు, రెండవది ప్రభుత్వం బ్రోకరిజం. అంటే రైతుల నుంచి తక్కువ ధరకు తీసుకునేసేసి వాళ్ళు ఫార్మా కంపెనీస్కు ఎక్కువ ధరకు అమ్ముకునే పరిస్థితుల లోపల ఒకటి ప్రభుత్వం. రెండవది ఏంటంటే వాళ్ళ అన్ననే తిరుపతి రెడ్డి తక్కువ ధరకు తీసుకొని ప్రభుత్వానికి ఎక్కువ ధరకు ఇస్తున్నాడు. ఈ విధంగా 2 బ్రోకర్లకు కూడా బలైపోతున్న పరిస్థితి రైతులకు ఉంటే వాళ్ళు అదే భూమి మీద జీవనోపాధి కల్పించుకోక ఉన్న పరిస్థితి లోపల వాళ్ళ తిరుగుబాటు జరిగితే చాలా క్లియర్గా వికారాబాద్ కలెక్టర్కి చాలా క్లియర్గా చెప్పిండు, అసలు దాడి అనే పదమే లేదు, దాడి జరగనే లేదు, ఎక్కడ కూడా దాడి అనే మాటనే ఎత్తొద్దు అని చెప్పి పత్రికా ముఖంగా చెప్పింది, ప్రెస్కి వచ్చింది. అనంతరం జరిగింది ఏంటంటే తిరుపతి రెడ్డి కానీ లేకుంటే గౌరవ రేవంత్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ ఒక ప్లాన్ చేసేసేసి దీన్ని పథకం ప్రకారం దీన్ని క్రియేట్ చేసి ఈ విధంగా చేసి ఒక డిఎస్పీతో కంప్లైంట్ తీసుకొని ఈ విధంగా ఏదైతే రాష్ట్రం మొత్తం అలజడి సృష్టించే తీరుగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటేనే ఇప్పుడు అక్కడ జరిగింది ఏంటి, గ్రామస్తులు మొత్తం ఊరు ఆయంత
ఆడ కాంగ్రెస్ లేదు, తెలుగుదేశం లేదు, లేకుంటే బీజేపీ లేదు, టీఆర్ఎస్ లేదు. అందరు కూడా అనుకునే చేసి మన భూములను మనం కాపాడుకోవాలని చెప్పి వాళ్ళు సత్యాగ్రహం చేస్తుంటే వాళ్ళ మీద కొయ్యి రెచ్చగొట్టి ఆ విధంగా సృష్టించి తర్వాత పార్టీ బేసెస్గా వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళని సేవ్ చేసి ఓన్లీ టీఆర్ఎస్ వాళ్ళని తీసుకుపోయి టీఆర్ఎస్ సింపథైజర్స్ని తీసుకుపోయి అరెస్ట్ చేస్తున్న పరిస్థితి మీరు ఇప్పుడు చెప్పిర్రు. ఇప్పుడు ఒక ముసలామె, ఒక విద్యార్థి మీరు ఏదైతే చెప్పినరో, ఇప్పుడు ఉన్నోళ్ళ దాంట్లో ఆ గ్రామానికి చెందిన వాళ్ళు కూడా కాదు మేడం, ఆ కాన్స్టిట్యున్సీకి చెందిన వాళ్ళు కానోళ్ళు కూడా పరిగి నియోజకవర్గం నుంచి అక్కడికి చుట్టాలు అయిపోయారు. వాళ్ళని కూడా రాత్రి పోయి మగపిల్లలు అనే ఉంటే కథం పట్టుకొని వచ్చు పోలీసు వాళ్ళు. ఒక 200 మంది పోలీసు గ్రామాల మీద పడి నైటు మొత్తం విచ్చలు విడిగా వాళ్ళ నానాంగం, అంటే స్వాతంత్ర ఉద్యమము కూడా కాదు, నైజాం కాలంది కూడా కాదు, లేకపోతే ఎన్నడూ కూడా జరగనంత పూర్తిగా పోలీసు రాజ్యం చేసి పూర్తిగా ప్రజల హక్కులనంతా హరించి పేదోళ్ళని అందరినీ భూములు గుంజుకోవడానికి విపరీతమైన దౌర్జన్యం చేసి తీసుకొని పోయారు. నేను ఒక్కటి ప్రశ్నిస్తున్నా మేడం, మన ద్వారా ఛానల్ ద్వారా నేను ఒక్కటేమంటున్నా అంటే, ఆ రోజు 55 మందిని తీసుకొని వచ్చారు, నైటు 55 మందిని పెట్టారు, తర్వాత అందులోకెళ్ళి 16 మందిని మాత్రం రిమాండ్ చేశారు. మిగతా వాళ్ళని ఎందుకు వదిలేరు? ఏ లెవెల్లో ఇన్వెస్టిగేషన్ చేసింది అంటే, కాంగ్రెస్ లీడర్స్ చెప్పిన వాళ్ళని అందరిని వదులుకుంటూ వీళ్ళను అన్యాయంగా వాళ్ళకి ఏం లేని రైతులను అందరినీ తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళే అంటున్నారు ఏంటంటే మొత్తం 21 మందిని అరెస్ట్ చేశారు. ఇప్పటికీ 21 మందిలో 19 మందికి భూమి లేదంటున్నారు. 19 మంది భూమి లేకుంటే గ్రామాల పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే, మన గ్రామాలకు దొంగలు వచ్చినప్పుడు కూడా ఒకరింట్లోకి పోయి దొంగలు పడితే వాళ్ళు ఒక్కటే ఇల్లు చూసుకోదు, ఊరు మొత్తం కట్టెలు పట్టుకొని వెళ్తారు. అదేవిధంగా ఊర్లో ఒక ఇల్లు అంటికపోతే ఊరందరూ పోయి నిల్వ వస్తారు. ఆ విధంగా జరుగుతాయి. ఒకరికి అన్యాయం, ఒక కుటుంబానికి, ఒక ఇంటికి అన్యాయం జరిగినప్పుడు అందరూ తిరుగుబాటు చేస్తారు. కాబట్టి అందరు వెళ్ళిన పరిస్థితి. మన వాళ్ళకి భూమి లేని వాళ్ళను, ఊరుగాని వాళ్ళను, ప్రాంతం కాని వాళ్ళను వాళ్ళని తీసుకొచ్చి అందరిని తీసుకొచ్చి అన్యాయంగా అరెస్ట్ చేసి 3rd డిగ్రీ ప్రయోగించి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి ఇప్పుడు 307 పెట్టిర్రు. అక్కడ అటెంప్ట్ టు మర్డర్ పెట్టిర్రు. అక్కడ మర్డర్ సీన్ ఉందా? అక్కడ సీన్ చూస్తే జరుగుతుందా? ఆ విధంగా ఉన్నదా? రైతులను ఈరోజు రైతులను కించపరచడమే కాక రైతుల కొరకు ఏదే రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, గిట్టుబాటు ధర కానీ, పత్తి కొనుగోలు కానీ, వరి కొనుగోలు కానీ అవన్నిటిని అక్కడ విడిచిపెట్టేసేసి తర్వాత రైతుల మీద దౌర్జన్యాలు చేస్తున్నారు. అక్కడ నుండి అదే కాన్స్టిట్యున్సీ నుంచి స్టార్ట్ అయింది. ఈరోజు లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో మొత్తం ఫెయిల్ అయిపోయింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల పూర్తిగా నశించిపోయింది. అసలు లా అండ్ ఆర్డరే లేని పరిస్థితి ఉన్నది. శాంతి భద్రతల సమస్య ఇవాళ ఉత్పన్నమవుతున్నది. ఇది విడిచిపెట్టేసి మేడం ఇంకొక చిన్న విషయం చెప్తా నేను. ఇవాళ నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిండు. నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే పద్ధతికి అరెస్ట్ చేసిరా? ఒక నోటీస్ ఇచ్చిర్రా? వాళ్ళ ఇంటికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రా? రిమాండ్ సీట్ కూడా నేను అక్కడికి వెళ్ళి అంటే ప్రభుత్వం ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని అబద్ధపు రిమాండ్ రిపోర్ట్లు రాసుకున్నా, ఏం చేసినా వాస్తవం అనేది అక్కడి ప్రజలకు నిజమేందనేది చాలా క్లియర్ గా ప్రభుత్వం బయటికి ప్రపంచాన్ని మోసం చేసే ప్రయత్నం చేయొచ్చు కానీ ప్రజల్ని మోసం చేయలేదు. జమీలుద్దీన్ గారు, ఇటువంటి దారుణాలని ఎట్లా చూస్తారు? ఏం జరుగుతుంది అనుకుంటారు? వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు వారి తాతగారు ఎవరో పోలీస్ పటేల్ అని చెప్పుకున్నారు. ఆ పోలీస్ పటేల్ పాలన నేను ఇలా రాష్ట్రంలో అందిస్తా అని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. మనం చరిత్రలో చదివినాం, విష్ణూరు రామచంద్రారెడ్డి దొర గారి యొక్క దౌర్జన్యాలు ఏ విధంగానైతే ఇలా ప్రజలు చవి చూసున్నారో ఈ తెలంగాణ గడ్డ, అదే విధమైనటువంటి దౌర్జన్యాలు చేసి నేను భూమి మీద అధికారం సంపాదించి రాష్ట్రాన్ని ఏలుతా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనుకుంటా ఉన్నారు. కానీ ఈ తెలంగాణ గడ్డ ఇది తిరుగుబాటుకు పెట్టింది పేరు. ఆ రోజు 100 సంవత్సరాల క్రితమే భూమి కొరకు, భుక్తి కొరకు కొమరం భీం నుండి మొదలు పెడితే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని చూసినటువంటి గడ్డ భూమి జోలికి వస్తే తప్పకుండా ఈ గడ్డ తిరగబడుతుంది. ఇవాళ వాళ్ళ భుక్తి, వాళ్ళ నోటికాడ తిండి గుంజుకుంటా అని చెప్పి దౌర్జన్యపూరితంగా ఏదైతే ఈ భూములను అక్వైర్ చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రయత్నించిందో అక్కడ తిరుగుబాటు అన్నది మొదలైంది. ఈ తిరుగుబాటు కొడంగల్లో మొదలు కావడం అన్నది వాస్తవంగా రేవంత్ రెడ్డి యొక్క దురదృష్టం. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆయనకు ఓట్లేసిన ప్రజల మీద దాష్టికం చేయబోయి, దౌర్జన్యం చేయబోయి ఆ తిరుగుబాటు అదేదో అధికారుల మీద జరిగిన తిరుగుబాటు కాదు, అది వాస్తవంగా రేవంత్ రెడ్డి మీద జరిగిన తిరుగుబాటు. ఆ రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా సీన్లో లేడు కాబట్టి ఆ కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అధికారి ఎవరైతే ఉన్నారో వారి మీద వారు దాడి చేశారు. ఆ కలెక్టర్ గారిది కూడా ఎంత గొప్ప మనసు అంటే వారు అసలు నా మీద ఏ దాడి జరగలేదు అని చెప్పారు. గతంలో కూడా వారు ఐటీడీఏ పిఓగా పనిచేసి ఉన్నారు భద్రాచలంలో. వాళ్ళ గిరిజనులతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఒక చాలా మంచి ఆఫీసర్గా పేరున్న వ్యక్తి కూడా ఈయన యొక్క తుగ్లక్ పరిపాలన చేయబట్టి ఇవాళ అధికారులు బలయ్యే పరిస్థితి వచ్చింది. ఒక అంశం.
రెండో అంశం ఏంది అని అంటే ఈయనే ఆల్రెడీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక 15,000 ఎకరాల భూమి ఫార్మాసిటీ కొరకు సేకరించి ఉండంగా దాన్ని కాదని మళ్ళా కొత్తగా సేకరణ చేస్తా అని చెప్పి పోతే ఆ ప్రజలను ఒప్పించాలి, వాళ్ళని మెప్పించాలి, వాళ్ళకి కావాల్సిన నష్టపరిహారం చెల్లించాలి, వాళ్ళకి పునరావాసం చెల్లించాలి. 2013 ఏదైతే యాక్ట్ ఉందో ఇది భూసేకరణకు సంబంధించి చాలా స్పష్టంగా విషయంలో క్లారిటీ ఉంది. రైతులు తమ భూములు నష్టపోతున్నామన్న ఆవేదన చెప్తున్నారు. కానీ వీళ్ళు ఎంతసేపు రాజకీయం చేయాలి, వీళ్ళు ఎంతసేపు రాజకీయం చేసి ఎవ్వరు ఏ నిరసన వ్యక్తం చేసినా దీనిలో బీఆర్ఎస్ కుట్ర ఉంది, దీనిలో కేటీఆర్ కుట్ర ఉంది, దీనిలో కేసీఆర్ హస్తం ఉంది అని చెప్పి ఓ అబద్ధాలు ప్రచారం చేయాలనేది వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఒకవైపు నిన్నటి వరకు గ్రూప్ 1 ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వాళ్ళు అశోక్ నగర్లో ధర్నా చేస్తే బీఆర్ఎస్ కుట్ర అంటారు, ఇవాళ రైతులు తిరగబడితే బీఆర్ఎస్ కుట్ర అంటారు, పోలీసు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మాకు ఏక్ పోలీస్ విధానం అని చెప్పినో మాకు చెయ్యనంటే అందులో బీఆర్ఎస్ కుట్ర అంటారు. అంటే వీళ్ళు నిద్రపోయినా లేచినా పడుకున్నా వీళ్ళకి ఎంతసేపు బీఆర్ఎస్ కేటీఆర్ కేసీఆర్ ఫోబియా వీళ్ళకి పట్టుకున్న పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉన్నది. వీళ్ళు అధికారంలోకి వచ్చింది మేము 6 గ్యారెంటీలు ఇస్తామని, 400 హామీలు అమలు చేస్తామని, ఏదో ఎంతో కొంత చేసే వరకు సరే ఇట్లా బీఆర్ఎస్ మీద నింద మోపి చేసుకున్నారా, సరే వచ్చిన తర్వాత ఎంతో కొంత పని చేసుకుని వాళ్ళు చేసిన ఏ పని లేదు. వాళ్ళను ప్రజలు ఓట్లేసింది నువ్వు ఇలా ఫార్మాసిటీ తెస్తావని ఓటు వేయలే, నీకు నువ్వు 6 గ్యారెంటీలు ఇస్తావన్నావు, 420 హామీలు ఇస్తావన్నావు, అది ఒక్కటి తప్ప అన్ని మాట్లాడుతున్నారు. వీళ్ళు 6 గ్యారెంటీలు ఒక్కటి తప్ప 420 హామీలు తప్ప మిగతా అన్ని మాట్లాడదాం అంటున్నారు. మూసి ప్రక్షాళన అని చెప్పి బలవంతంగా ప్రజలను ఇండ్లు కూలగొట్టి గుంజుకునే ప్రయత్నం చేశారు. హైడ్రా ముందు పెట్టి బఫర్ జోన్ అని చెప్పి అట్లా ప్రజలను ఇబ్బంది పెట్టి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసి అలా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మొత్తం వాళ్ళకి కావాల్సిన చోట మాత్రమే కాలుష్యం అవుతుంది. వాళ్ళు కాలుష్యం క్రియేట్ చేసే దగ్గర అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వచ్చే దగ్గర కలుషితం కాదు. ఇలా ఫార్మాసిటీతో కాలుష్యం రాదా? ఇలా అత్యంత కాలుష్యం కలిగించేది ఫార్మాసిటీ. ఆల్రెడీ ఏదైతే ఫార్మాసిటీ పెడదామని చెప్పి 15,000 ఎకరాల భూమి సేకరించున్నదో దానిలో ఫ్యూచర్ సిటీ కడతారట. ఆ ఫ్యూచర్ సిటీకి ఇంకొక 15,000 ఎకరాలు అంటే టోటల్ 30,000 ఎకరాల్లో కడతామన్నది వాళ్ళ ప్లాన్. ఆ మిగతా 15,000 ఎకరాలు మాత్రం ల్యాండ్ పూలింగ్ విధానంలో తీసుకుంటారట. అంటే సగం ప్రభుత్వం తీసుకుంటుంది, మేము డెవలప్ చేసి సగం ఇస్తాం. అంటే రైతుల నుంచి వ్యతిరేకత రాకుండా, అంటే నీకు అనుకూలమైన ఫ్యూచర్ సిటీ చేసేటప్పుడు రైతులకు సగం భూమి ఇస్తా అని వాళ్ళని మెప్పించి నీ గురువు చంద్రబాబు ఎట్లనైతే విజయవాడలో అమరావతిలో రేవంత్ రెడ్డికి ఉన్న ఆయనకి ఏకైక ఎజెండా ఏంది అని అంటే కేటీఆర్ ని అరెస్ట్ చేయాలనేది ఆయనకి బాగా పడ్డది. కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలన్న ఎజెండాతో పాటు ఏంది అని అంటే ఆయన బెత్తం బట్టి నేను రాజ్యం వెళ్తా అని అనుకుంటున్నాడు తెలంగాణలో. ఈ బెత్తం బట్టి రాజ్యం వెళ్తే తెలంగాణ ప్రజలు సహించరు, ఈ తిరుగుబాటు గడ్డ ఇప్పటికైనా అర్థమై ఉండాలి. రెండోది దీన్ని ఎంతసేపు పొలిటిసైజ్ చేసి ప్రధాని కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి అంటగట్టి బీఆర్ఎస్ పార్టీ మీద నెపం పెడితే ఇక్కడ తెలంగాణ ప్రజలంతా మూర్ఖులేం కాదు. నాగేంద్ర గారు ఒక్క విషయం కేటీఆర్ చాలా క్లియర్ గా చెప్పిండ్రు, మా మీద కోపాన్ని ప్రజల మీద చూపించొద్దని. గతంలో కూడా చెప్పిండ్రు, రైతులకి సాగునీరు అందించిన టైంలో కూడా ఇదే విషయం చెప్పిండ్రు, మా మీద కోపాన్ని రైతుల మీద చూపించొద్దని చెప్పిండ్రు. కానీ ప్రభుత్వం మాత్రం దీన్ని ఏం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు కూడా కక్షపూరితంగా నా మీద ఉన్న కోపాన్ని లగచర్ల రైతుల మీద చూపించొద్దని కూడా మాట్లాడుతున్నారు. కానీ ప్రభుత్వానికి ఒకటే కనిపిస్తుంది, ప్రభుత్వానికి కాదు రేవంత్ రెడ్డి ఏం చెప్తే అదే నడుస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డికి ఆయనకి వ్యక్తిగత కక్ష, వ్యక్తిగతంగా ఆయనకి ఉన్న మోటివ్ ఏంటంటే కేటీఆర్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళాలి. అంటే ఏం జరిగినా కూడా మల్టిపుల్ సంఘటనలు చూస్తా ఉన్నాం, అనేక అంశాలు ఏదున్నా కూడా ఖచ్చితంగా దీన్ని ఏదో విధంగా కేటీఆర్కి ముడిపెట్టి అరెస్ట్ చేయాలని చెప్పేసి అదొకటే ఆలోచన కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ఇట్లా వ్యవహరించడాన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు ముందుగా ఏంటంటే ఇప్పుడు ఈ లగచర్ల ఇన్సిడెంట్లో నరేందర్ రెడ్డి గారి అరెస్ట్లో నేను అడ్వకేట్, నేను చూసిన జనరల్ ఏంటంటే ఆయన స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేయాలి. రికార్డ్ చేసినప్పుడు లోపల కూర్చునబెట్టి ఒక 4-5 గంటలు కూర్చునబెట్టాను, కానీ రికార్డ్ ఏం చేయలే, ఏది జరగలే, ఆయన ఏం అడగలే. కోర్టుకు తీసుకొచ్చినాక ఏం రికార్డ్ చేసినావు, ఎట్లా అరేంజ్ చేసినావు క్లయింట్కి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కోర్టులో మేము అడిగినంత వరకు కూడా వాళ్ళు ఎటువంటిది, ఎందుకంటే అందులో తప్పుడు రాశారు కాబట్టి, తప్పుడు రాసి కేటీఆర్ గారి పేరు దాంట్లో పెట్టి ఉన్నది, మేము అప్పుడు చూసినాం అక్కడ ఆ విధంగా జరిగింది. కాబట్టి నేను అనేది ఏంటంటే తప్పుడు కేసులు ప్రపోజ్ చేస్తున్నారు, తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా జరిగింది. ఒక్కటి మేడం నేను ఏమంటున్నా అంటే కేటీఆర్ గారు చాలా క్లియర్గా ప్రెస్ మీట్లో చెప్పారు, ఇగో మీరు 55 కోట్లు అని మీరు ఏదైతే చెప్తున్నారో, ఏదో కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగిస్తుంది అది చేస్తుంది అని వాళ్ళకి ఇష్టం వచ్చిన పేపర్లలో ఇష్టం వాళ్ళ ఎవరున్న టీవీలలో వేసుకుంటున్నారు. దాని మీద స్పష్టంగా అందరిని పెట్టి ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది, ఇగో గిది జరిగింది, దీని మీద హైదరాబాద్ కొరకు మేము తీసుకున్న నిర్ణయం కొరకు, తెలంగాణ రాష్ట్రం కొరకు మేము తీసుకున్న నిర్ణయం తప్పైతే నువ్వు అరెస్ట్ చేసుకో, లేకపోతే ఇప్పుడు ఇండ్ల కూడా లగచర్ల దాంట్లో కూడా
వాళ్ళ తమ్ముడు పోయింది వాస్తవము, వాళ్ళ అన్న పోయింది వాస్తవము, రెచ్చగొట్టింది వాస్తవము, డాగేసింది వాస్తవము, భూమి గుంజుకోనిక చూసింది వాస్తవము, మాట్లాడింది వాస్తవం, వాళ్ళని గిరిజనులని అసభ్యంగా మాట్లాడింది వాస్తవం, అది చట్టవిరుద్ధం, వాస్తవానికి చట్టవిరుద్ధం. 100% ఆయన మీద అట్రాసిటీస్ కేసు కావాలి. కానీ అది కూడా ఇడిచిపెట్టేసేసి కేటీఆర్ గారి పేరు దాంట్లో ప్రస్తావన జరిగినప్పుడు కేటీఆర్ గారు ఎవరైనా నాయకులు చాలా స్పష్టంగా చెప్పిన నాయకులను మేము చూడలే. కేటీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పిండు, నేను రైతుల కొరకు తెలంగాణ కొరకు ఎన్నిసార్లైనా జైలుపోతాను. ఇంకేం బుద్ధి రావాలి మేడం ప్రభుత్వానికి? అక్కడ లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యి ఆయన ఇగో అట్టయి ఏదైతే చేస్తున్న ప్రవర్తన ఉన్నదో అందులో కొన్ని పేర్లు పెట్టి ఆ తర్వాత అదర్స్ అని పెట్టుకొని ఒక చాయిస్ పెట్టుకొని ఎవరిని పడితే వాళ్ళని తీసుకుపోయి లోపలేస్తున్న పరిస్థితుల లోపల కేటీఆర్ గారిని కూడా అరెస్ట్ చేయాలి, ఇవాళ అరెస్ట్ చేయాలి, రేపు అరెస్ట్ చేయాలి అని ఏదైతే చూస్తున్నారో ప్రజల నుంచి పెద్ద ఎత్తున తిరుగుబాటు వస్తుంది. నువ్వు ఆడ చేసిన కేసే తప్పుడు కేసు, నువ్వు చేస్తున్నదే తప్పుడు ప్రవర్తన, నీ నియోజకవర్గంలో తప్పు చేస్తున్నావు. కాబట్టి ఈ అక్రమ కేసులతోని ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని నడిపించలేవు, అక్రమ కేసులతోని అణిచివేయలేవు. ఎక్కడ కూడా చూడండి మీరు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, తెలంగాణ రాష్ట్ర సమితి వ్యక్తులందరూ కూడా బ్యాలెట్ కారు బ్యాలెట్ దాంట్లో ఉంటే చాలు ఎలక్షన్లో వాళ్ళ కోట్లేసే పరిస్థితికి వచ్చింది. ఈరోజు 10 నెలల లోపలనే, ఎక్కువ రోజులు లేదు, విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. కొడంగల్కు నేను మేధావులకు విజ్ఞప్తి చేస్తున్నా, కొడంగల్ వెళ్ళండి, అక్కడ ఏమున్నది పరిస్థితి లేరండి. తెలంగాణలో మేధావులు అనేటోళ్ళు ఎవరు లేరు. ప్రభుత్వం చెప్తుంది మేధావులకు అన్ని విషయాలు తెలుసు, వాళ్ళు అన్ని అర్థం చేసుకుంటారని కూడా మాట్లాడుతుంది. తెలుసు కదా. నేను ఒకసారి విజిట్ చేయమంటున్నా, ఒకసారి విజిట్ చేయండి, అక్కడ ఏ విధంగా ఉన్నది, ఏ రాజ్యం నడుస్తున్నది, ఏం జరుగుతున్నది. చోట ఉండి సమస్య గురించి మాట్లాడే ధైర్యం లేదు జనంలోకి. ఇప్పుడు ఎక్కడ పోతారు? అన్న చెప్పిండు, నేను అంటున్నది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముందే చెప్పిండు, మా తాత పోలీస్ పటేల్ 2000 ఎకరాలు, మా నాయన పోలీస్ పటేల్ 2000 ఎకరాలు, ఆయన పోలీస్ పటేల్ రాష్ట్రానికి పోలీస్ రాజ్యం వెళ్తున్నది. అది జరుగుతుంది. నాగేంద్ర గారు ఒక విషయం క్లియర్గా చెప్పిందంటే ఒక ప్రభుత్వము, ఒక వ్యవస్థ, ఇంత పెద్ద వ్యవస్థ అంతా చేతిలో ఉన్నప్పుడు ఏదన్నా చేసినా కూడా ఒక పకడ్బందీగా ఉంటుంది, ఒక పటిష్టంగా ఉంటుంది ఏదైనా కూడా. రేవంత్ రెడ్డి వ్యవహార శైలి ఎట్లా ఉందంటే ఏదోటి ముందర నేను అనుకున్నది ప్రచారం కావాలి, నేను అనుకున్నది ప్రచారం చేసాలి, ఇది జరుగుతుంది అని చెప్పేసి ఊదరగొట్టాలి. ఇదే విధంగా కనిపిస్తుంది. ఎన్ని విధాలుగా అక్రమంగా కేసులు బనాయించే ప్రయత్నం చేసినా ఆయన ఫెయిల్యూర్ అయితే వస్తున్నాడు. సో అంటే వీక్ గవర్నెన్స్, పరిపాలనలో వీకు, సంక్షేమానికి సంబంధించి వీకు, తెలంగాణ ప్రజలను పట్టించుకునేది అసలు ఏం లేదు. ఇక్కడ ఇడిసబెట్టేసేసి పక్క రాష్ట్రాలలో అధికారం కోసం తాతాలాడుతుంటారు, ఇక్కడి నుంచి వనరులని కూడా తీసుకుపోయి అక్కడ పెడుతుంటారు. సో అంటే కాంగ్రెస్ అనేది పూర్తి స్థాయిలో ఫెయిల్యూర్గా మారిందని భావించాలి ఇవాళ. 100% ఈ 11 నెలల్లో వీళ్ళ నిజస్వరూపం అంతా బయటకు వచ్చేసింది. ఇది ఫెయిల్యూర్ గవర్నమెంట్ అన్నది తేలిపోయింది. ఈ లఘుచర్ల ఘటనకు తీసుకుంటే ప్రజా ప్రయోజనాల కొరకు ప్రభుత్వాలు భూసేకరణ చేయడం, కాంగ్రెస్ మీద నమ్మకం లేకనే తెలంగాణ ప్రజలు దూరం పెట్టిండ్రు. సరే చైతన్యవంతమై నెక్స్ట్ ఫర్దర్ డెవలప్మెంట్ మీద వాళ్ళు అట్లా అబద్ధపు హామీలు ఇస్తే ఆశపడి చేసిండ్రు, ఫర్దర్ గ్రోత్ మాత్రమే చూసిండ్రు తెలంగాణ ప్రజలు. కానీ రేవంత్ రెడ్డి మొత్తం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ని భూస్థాపితం చేస్తాడా? ఇంకా కొంత అత్యాశకు పోయి వీళ్ళ యొక్క అబద్ధపు హామీలను నమ్మి ప్రజలు ఓట్లేసారు. అది కూడా 100% వీళ్ళకేం ఓట్లేయలేదు. జస్ట్ 2% ఓటు డిఫరెన్స్ తోని కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 64 సీట్లతోని 65 సీట్లతోని అధికారంలోకి రావడం జరిగింది. వాస్తవంగా ఈ లఘుచర్ల ఘటనను తీసుకుంటే ఇది భూసేకరణ, ప్రజా ప్రయోజనాల కొరకు ప్రభుత్వాలు చేయడం అనేది ఇది మొదటిసారి కాదు, చివరిసారి కాదు. గత 10 ఏళ్ల కాలంలో కూడా మనం కాళేశ్వరం ప్రాజెక్టులో, ముఖ్యంగా మల్లన్న సాగర్ అటువంటి జాగాల్లో కానివ్వండి, లేకపోతే ఇప్పుడు మీకు అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ బ్యారేజీలు కట్టిన దగ్గర కానివ్వండి, కేసీఆర్ గారి ప్రభుత్వం ఆల్రెడీ భూసేకరణ చేసింది. కానీ ఎక్కడ కూడా ఇటువంటి తిరుగుబాటు రాలే. ప్రజలను సంతోషపెట్టి 2013 భూసేకరణ చట్టం కంటే ఎక్కువ ప్రయోజనాలు వాళ్ళకి ఇచ్చి, అంటే ఇండ్లు కోల్పోయిన వారికి ఇండ్లు ఇచ్చి, వాళ్ళకి డబ్బులు ఇచ్చి, నష్టపరిహారం ఇచ్చి, R&R ప్యాకేజ్ అమలు చేసి ఒక శాంతియుత వాతావరణంలో సంతోషంగా ప్రజల దగ్గరికి వెళ్ళి భూములు సేకరించడం జరిగింది. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న తప్పేందనంటే బలవంతంగా వాళ్ళ దగ్గర గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. మేము పోలీసులను పెట్టి చేద్దామన్నది ఒక పార్శ్వం అయితే, ఇంకొక అంశం ఇందులో ఏంటిది అని అంటే, ఎప్పుడైతే కలెక్టర్ గారు ఆ ఊరికి పోతా ఉన్నారో అక్కడ పోయేటప్పుడు మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తూ ఉన్నది, మీ ఇంటెలిజెన్స్ చెప్పాలి. ఇక్కడ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు, ఏదైనా తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంటుంది అని అంటే అక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలి. ఇది ఇంటెలిజెన్స్ వైఫల్యం, ఇది ల్యాండ్ ఆర్డర్ వైఫల్యం. ఎందుకు
దిక్కుమాలిన ఈ ప్రభుత్వానికి ఈ రోజు వరకు 11 నెలలు అయింది, ఒక హోంమంత్రిని నియమించుకోలేకపోతున్నారు. ఆ హోంశాఖ కూడా తన దగ్గర పెట్టుకున్నాడు. ఇట్లా ఇచ్చుకొని ఇప్పుడు ఆ అధికారం ఉంది 6 నెలల వరకు ఎమ్మెల్యే కాకుండా ఎమ్మెల్సీ కాకుండా హోంమంత్రి చేసుకునే అధికారం ఉంది. రేవంత్ రెడ్డి హోంకు ఆమె వాళ్ళ భార్య మంత్రి అయితే ఈ రాష్ట్రానికి కూడా హోంమంత్రి చేసుకొని దాన్ని ఎవరు వద్దలేరు. ఒక 6 నెలలలోపు ఆమెను ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీగానో ఎన్నిక చేసుకొని అఫీషియల్ గా చేసుకొని దానిలో తప్పు లేదు. ఈ అన్అఫీషియల్ దొంగదారి పనులు చేస్తే ఈ దొంగదారి పనులతో ఇటువంటి సమస్యలు వస్తా ఉన్నాయి. ఇలా ఒక మంచి ఆఫీసర్ కలెక్టర్ గారి మీద వాళ్ళు తిరగబడడం ఏంది, ఈ కేసుల పాలయ్యి ఇలా ప్రజలను ఇబ్బంది పెట్టుడేంది, ఈ కేసులను చూపెట్టి అణిచివేసి మేము భూములను సేకరిస్తాం అనుకుంటే ఇది ఇక్కడికి ఆగదు. ఈ ఏదైతే నిప్పురవ్వ ఉన్నదో ఇది తెలంగాణ వ్యాప్తంగా కూడా పడబాగ్నే మండుతుంది, ఇది మొత్తం వ్యాపిస్తుంది. ఈ రకంగా చేసుకుంటూ వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్. ఇంకోటి ఏం చేస్తున్నారు వీళ్ళు అని అంటే, హామీలు చర్చకు రావద్దు, ప్రతిసారి ఒక కాంట్రవర్షియల్ ఇష్యూ, ప్రతిసారి ఒక ఇబ్బందికరమైన ఇష్యూను, ఒక భావోద్వేగాలను రెచ్చగొట్టే ఇష్యూను మార్కెట్లోకి పెట్టేసి ఏంది అని అంటే మేము ఇచ్చిన హామీలు మాకు అమలు కావు అనేది వాళ్ళు డిసైడ్ అయ్యారు. కాబట్టి ఈ డైవర్ట్ చేయాలన్నది ఒకటి. ఎంతసేపు వీళ్ళు పొద్దున లేస్తే టీఆర్ఎస్ కార్యకర్తలు తలుచుకుంటారో లేదో కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కానీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం అది ముఖ్యమంత్రి మరియు మంత్రులు పొద్దున లేస్తే కేటీఆర్ గారికి జపం చేయడం, కేసీఆర్ గారు జపం చేయడం, కేసీఆర్ గారు అక్కడ ఎందుకున్నారు ఇక్కడ ఎందుకున్నారు, ఏమీ లేదు, స్టఫ్ లేని పరిస్థితి కనిపిస్తుంది. నాగేందర్ గారు, ఎన్నికలకు ముందు కుటుంబ పాలన అని చెప్పేసి ఇంకో ఏదో చెప్పేసి ఊదరగొట్టే అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇవాళ కేవలం తన కుటుంబానికి బాహాటంగా లబ్ధి చేకూర్చడానికి, బ్యాక్ డోర్ నుంచి లబ్ధి చేకూర్చడం కాదు. సో కీలకమైన వ్యవహారాలన్నీ కూడా ముఖ్యమంత్రి భార్య కనుసరణలోనే జరుగుతున్నాయి. బిడ్డకి, అల్లుడికి, అన్నలకి, తమ్మునికి కేవలం చూస్తే వీళ్ళకి మాత్రం లబ్ధి చేకూర్చే విధంగా మాత్రమే ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ అన్ని ఉన్న సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఎవరిది కుటుంబ పాలన? మరి ఆ రోజు ఊదరగొట్టిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? కుటుంబ పాలన అని చెప్పేసి అధికారం చేతిలో తీసుకోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళంతా మరి ఎందుకు ఇవాళ ప్రశ్నించట్లేదు? ఎందుకు దీన్ని కుటుంబ పాలనగా క్లియర్ బాహాటంగా కనిపిస్తుంది కదా? వాళ్ళకి కట్టబెట్టడానికి, అల్లునికి కట్టబెట్టడానికి చేస్తున్నాడు. అన్అఫీషియల్గా కూడా అఫీషియల్ థింగ్స్లో మాట్లాడుతున్నాడు. అసలు తిరుపతి రెడ్డికి ఎవరు నిజంగా ముఖ్యమంత్రికి సోదరుడైనంత మాత్రాన పరిపాలనా వ్యవహారాలకు సంబంధించి పబ్లిక్గా అఫీషియల్గా స్టేట్మెంట్ ఇవ్వచ్చా? కలెక్టర్ పోయి ఆయనని ఎదురుపోయి ఎందుకు తీసుకెళ్ళాలి? గిరిజనుల కోసం నిజంగా అంత సంక్షేమం కోసం పాటుపడ్డ ఒక కలెక్టర్, అంత గౌరవప్రదమైన పోస్ట్లో ఉన్న ఆయన ఎందుకు ముఖ్యమంత్రి సోదరుడు మాత్రం ఎందుకు పోయి ఎదురుపోయి తీసుకొచ్చుకొని మాట్లాడాల్సిన అవసరం ఏముంటుంది? అంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఎందుకు ప్రశ్నించట్లేదు? ఆ రోజు మాట్లాడిన వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు నిండు సభ లోపల అసెంబ్లీలో మొన్న కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరూ కూడా మైక్ తీసుకొని అన్నారు, బోలా శంకరుడు కేసీఆర్ గారు చాలా పెద్ద ఎత్తున మిషన్ భగీరథ తీసుకొచ్చిండు, లేకుంటే కరెంట్ ఇస్తున్నాడు. ఈ విధంగా ఒక్కొక్కటి చెప్తే ఇప్పుడు మన టైం చనిపోయినంత పొగిడి మాట్లాడారు. తర్వాత ఎన్నికల దగ్గరకు వచ్చినాక రేవంత్ రెడ్డి గారు అన్నాడు, గడిల పాలన, ప్రజాస్వామ్యం లేదు, అది ఇది రకరకాలుగా మాట్లాడు, ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తుంది. మీరు అన్నట్లు కుటుంబ పాలన కూడా అన్నాడు. నేను ఒకటి ప్రశ్నిస్తున్నా, ఇప్పుడు ఏంటంటే వికారాబాద్ జిల్లా అనేది ఒక జిల్లా ఏర్పాటైంది కేసీఆర్ గారి నాయకత్వంలో. ఆ రోజు ఏర్పాటు చేసి మేమందరం ఉద్యమం చేసినాం జిల్లా ఏర్పడాలని చెప్పి రంగారెడ్డి జిల్లాలో. కేసీఆర్ గారు దాన్ని నెరవేర్చారు. ఆ నెరవేర్చిన జిల్లాకి ఇలా ముఖ్యమంత్రి ఎవరు తెలుసా మేడం? తిరుపతి రెడ్డి గారే ముఖ్యమంత్రి. ఆయన ఎంబడో కాన్వాయ్ ఎట్లా అలో చేస్తారు మేడం కాన్వాయ్? ఒకటి. రెండవది, మీరు ఇప్పుడు చెప్పినట్లు కలెక్టర్ ఆఫీస్ పోతే మనం ఎన్నికల టైంలో చూస్తాము, ముఖ్యమంత్రి గారు పోయినా కూడా అభ్యర్థిగా నామినేషన్ వేస్తే ఎన్నికల అధికారి కూర్చొని నామినేషన్ తీసుకుంటారు. అంటే జ్యుడిషియల్ పవర్తో ఉన్న కలెక్టర్ గారు, మెజిస్ట్రేట్ పవర్ ఉన్న కలెక్టర్ గారు ఆయన పోయి బయటికి పోయి ఆయనను స్వాగతం పలికి లోపలికి తీసుకొస్తుండు. అంటే మరి ఎంతవరకు పోతున్నట్లు, ఎక్కడ పోతున్నట్లు, ఎక్కడ జరుగుతున్నట్లు, కంప్లీట్గా వాళ్ళ కనుసన్నల లోపల, వాళ్ళ కుటుంబం కనుసన్నల లోపల. మీరు అన్నారు ఇంకా బిడ్డ, అల్లుడు, కొడుకు, భార్య, తమ్ముడు, అన్నదమ్ములు అన్నారు. ఆ అన్నదమ్ముల భార్యల బామ్మర్దులు, లేకపోతే ఇంకా అదే అల్లుడు తమ్ముడు, ఈ విధంగా తీసుకుంటే ఘోరంగా ప్యాకేజీ నడుస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎవరెవరో ఇన్వాల్వ్ అవుతున్నారు, ఎవరెవరో ఆయన కుటుంబ సభ్యులంతా వస్తున్నారు. మొత్తం రేవంత్ రెడ్డి గారి ప్యాకేజీలో నడుస్తుంది. నేను ఒక్క మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీని నేను చాలాసార్లు చెప్పిన, ఐసీయూలో పెట్టినరు, వెంటిలేటర్ మీద ఉన్నది అని చెప్పిన గతంలో.
ఆ వెంటిలేటర్ మీద ఉన్న దాన్ని ఆ వెంటిలేటర్ కూడా లేకుండా చేసే పరిస్థితికి తెస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ. ఇక చివరి రోజులు ఇన్ని రోజులకి ఉంటే పెద్ద గండమే. అయితే జరుగుతుందా జరగదా వేరే, కానీ కాకపోతే మాత్రం ఫ్యూచర్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా చేస్తాడు. ఆయన కుటుంబ పాలన బాగా జరుగుతుంది. కుటుంబ పాలన ఒకటి నేను ఏమంటున్నా అంటే, ఆ రోజు కుటుంబ పాలన అన్నాడు. కేటీఆర్ గారు ఉద్యమం లేరా అండి? కవిత మేడం గారు ఉద్యమం లేరా? మేము సహచర ఉద్యమకారులం కదా, వాళ్ళతో మేము తిరిగినాం కదా, వాళ్ళని తీసుకుపోయి లోపల వాడేసారు, జైళ్ళల్లో ఉన్నారు. ఆ విధంగా ఉద్యమ స్ఫూర్తి కలిగి ఉద్యమ చరిత్ర కలిగి వాళ్ళందరూ వచ్చి ప్రజలతో ఎన్నుకోబడి జరిగితే ఇలా తిరుపతి రెడ్డి గారు ఎవరితోనో ఒక సర్పంచ్ కూడా కాలే ఆయన. ఒక్క విషయం మాత్రం క్లియర్ నాగేందర్ గారు, వెంటిలేటర్ మీద ఉన్న కాంగ్రెస్ ని రేవంత్ రెడ్డికి అప్పచెప్తే వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ అందిస్తారు, కానీ రేవంత్ రెడ్డి విషం అందిస్తున్నాడు. కాంగ్రెస్ ఖచ్చితంగా ప్రజల ఇంత వ్యతిరేక వైఖరి అవలంబిస్తే ఇది అంటే నేను మాట్లాడుతున్నానని కాదు, ప్రతి బయటికి రాలేకపోయినా ప్రజల గుండెల్లో మనసుల్లో ఉన్న బాధ ఎవరు కూడా తీయలేరు. నేను ఒక్క విషయం చెప్తా మేడం, నేను ఏమంటున్నా అంటే 10 నెలలు ఇప్పుడు 10 నెలలు దగ్గర అయిపోయింది కదా, 12 నెలలు అయినట్లే, నిండు సంవత్సరం జరుగుతుంది. సంవత్సరంలో మీరు చూడండి, స్టార్టింగ్ నుండి కూడా తీసుకోండి, ఒక మహిళలకు ఒక బస్సు ఇచ్చేసి నీకు 6 గ్యారంటీలు తుంగలో దొక్కారు. ఇప్పుడు మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్నాయి, ఆడ గ్యారంటీలు లేవు. ఎందుకంటే మనకు కర్ణాటకలో ఎన్నికలు జరిగితే అక్కడ 5 గ్యారంటీలు పెట్టారు, ఈడ 6 గ్యారంటీలు పెట్టారు. హర్యానాలో ఎన్నికలు జరిగితే 7 గ్యారంటీలు, 7 గ్యారంటీలతో ఏడ్చుకుంటూ పోయింది, మొత్తం ఖతమైపోయిందా. మళ్ళీ ఇప్పుడు మహారాష్ట్రలో ఏ గ్యారంటీలు లేవు. ఏ గ్యారంటీలు లేకుండా ఏదైతే జరుగుతుందో, మనతో గ్యారంటీల పేరు మీద 6 గ్యారంటీల పేరు మీద 420 హామీలు ఉన్నాయి కదా, ఒక మహిళలకు బస్సు అనేది వరకు కనిపించింది. అయితే ఆ బస్సు కూడా అంటే అసలు బస్సులలో కొట్లాటలు పంచాయతీలు ఇవి జరగదు. ఎందుకంటే సాలిసాలని బస్సులు, అసలు బస్సులు ఊళ్ళకి వేస్తున్న పరిస్థితి లేదు. పొద్దున వస్తే పొద్దుమికి రాదు, పొద్దుగాల వస్తే పొద్దుమికి రాదు. ఈ విధంగా అది జరిగి ఆటోళ్ళ పొట్టగొట్టి రకరకాల పొట్టగొట్టి అది అక్కడ జరుగుతుంటే, ఆ తర్వాత చూసినాం కదా మనము, ఆ హామీలను మర్చిపోనికే రోజు ఒక ఇష్యూ తీసుకోవచ్చు, హైడ్రా తీసుకోవచ్చు. సమస్య లెక్కనే ఉంటది. కళ్ళ ముందర ఏదో చూపెట్టి నీ ఆకలి తీరింది అంటే ఆకలి లెక్కనే మిగిలి. అయితే నేను ఒక్కటే సెకండ్, నేను ఈ రోజు ఏంటంటే ఈ లగచర్ల ఇష్యూ తీసుకొచ్చింది కదా, దీన్ని తీసుకుంటా లాక్కుంటూ పోతాడు. మళ్ళీ కొత్త ఇంకో ఇష్యూ దొరికిన దాకా 5 సంవత్సరాలు ఒక్క హామీ నెరవేర్చడు, ఒక్క ప్రజలకు ఏది కూడా మేలు జరగదు. రాష్ట్రం అభివృద్ధిలో 20 ఏళ్ళ వెనకపోతుంది మేడం. ఆ విధంగా జరిగే తీరుగా జరుగుతుంది రాష్ట్రంలో, అరాచక పాలన జరుగుతుంది అనడానికి ఇదే నిదర్శనం. జమీదుంది అంటే ఏవైతే చెప్పి ఊదరగొట్టిండ్రో ప్రజలు ఇవాళ ఏమనుకుంటున్నారు, సరే కేసీఆర్ ఇట్లా పరిపాలించిండు అట్లా పరిపాలించిండు, ప్రజలను ఏదో చేస్తుండ అని చెప్పేసి అందుకే మమ్మల్ని గెలిపించండి అని చెప్పేసి ఓట్లు అడిగిండ్రు, ప్రజలు ఓట్లు వేసిండ్రు. కానీ ప్రజలు ఇవాళ రియలైజ్ అవుతున్నారు, ఎక్కడ కూడా ఏ పని జరగని పరిస్థితి కనిపిస్తుంది. ఏమైతే చెప్పి ఊదరగొట్టిండో కానీ ఏం చేసినా కానీ జనాలు రోడ్ల మీదకి రాలేదు, ఇబ్బందులు పడలేదు, రైతులు వ్యవసాయానికి ఇబ్బంది పడలేదు, పంట పండించుకోలేని స్థితిలో లేరు, పంటలు మొత్తం ఎండిపోయిన పరిస్థితి రాలేదు, విద్యార్థులు చదువుకున్నారు, ఎక్కడి వాళ్ళక్కడ ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు. ఇట్లా రోడ్ల మీదకి జనాన్ని రోడ్ల మీద అయితే వేయలేదు అనే విషయం ప్రజలు ఇవాళ చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు. గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలన చూసిన తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూసిన వాళ్ళకి ఎవరికైనా తెలంగాణ వాదులకు ముఖ్యంగా దుఃఖం ఆగుతలేదు. ఎందుకు అనంటే, ఒక విధ్వంసానికి గురి అయినటువంటి తెలంగాణ ప్రాంతాన్ని 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు తను కష్టపడి తన మేధస్సును రంగరించి ఒక ఉన్నతమైన స్థితికి, ఒక బంగారు తెలంగాణ అన్న స్థాయికి తీసుకొని పోయిన తెలంగాణను ఇవాళ మళ్ళా రేవంత్ రెడ్డి ఒక విధ్వంసం వైపు నడిపిస్తూ ఉన్నాడు. ఆయన హామీలు అమలు చేయకుండా పర్వాలేదు, కానీ ఉన్న తెలంగాణను విధ్వంసం చేయకపోతే చాలు బాబు అన్న స్థితికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకొని వచ్చాడు. ఇందులో ఇంకో బాధాకరమైన విషయం ఏంటిది అనంటే, ఇంత విధ్వంసం జరుగుతున్నా ఎవరైతే స్వయం ప్రకటిత మేధావులు ఉన్నారో, కోదండరాం, ఆయనను కోదండరాం కాకుండా దండగరాం అని చెప్పి ఇలా ప్రజలు పేరు పెట్టుకున్నారు. ఆయన ఎక్కడున్నాడు? ఇలా గిరిజనుల మీద దాడి జరిగితే నేనున్నా అని చెప్పి ప్రతి దగ్గర ఉద్యోగం వచ్చింది. సమస్యల గురించి ఏమంటే అక్కడ సమస్యలు ఏమి ఉన్నట్టుగా నాకు అనిపిస్తలేదని కూడా అనిపించేది. అందుకే ఆయన కోదండరాం పోయి దండగరాం అయ్యిండు.
ఇలా ఎక్కడ గిరిజనుల మీద దాడి జరిగితే అలా ఆకునూరు మురళి ఎక్కడ ఉన్నాడు? బట్టలన్నీ చింపుకొని తిరిగిండు కదా గత 5 సంవత్సరాలు కేసీఆర్ గారి మీద విమర్శలు చేసుకుంటూ. ఆయనకు పదవి వారేయంగానే ఆ పదవిని ఒక బొక్క కంకుకుంటా ఉన్నాడే. ఇలా పోవాలి కదా గిరిజనుల దగ్గరికి. ఎక్కడ పోయారు ఈ సోకాళ్ళు మేధావులంతా? ఈ ప్రశ్నించే గొంతుకలని చెప్పుకున్న వాళ్ళంతా ఎక్కడ పోయారు? ఎందుకు మూగపోయినరు? ఈ పత్రికలన్నీ కూడా అమ్ముడుపోయిన పత్రికలు. ఇవాళ దీని మీద ఇవాళ ప్రజాగ్రహం, ఇవాళ ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో దీన్ని బయటికి తీసుకురావాల్సిన బాధ్యత పత్రికలది కదా. ఈ పత్రికలన్నీ అమ్ముడుపోయినాయి కదా. ఈ యూట్యూబ్ గొట్టాలన్నీ ఎక్కడ పోయినాయి? ఈ గొట్టాలన్నీ కూడా ఇంట్లో ఉన్నాయి కదా. ఏ ఒక్క పత్రిక కూడా జమీలుద్దీన్ గారు రాస్తలేరు. మహిళల మీద ఇంత అట్రాసిటీ జరిగితే గిరిజన మహిళల మీద ఎవ్వరు కూడా ఒక వార్త రాయలేదు. ఈ అట్రాసిటీస్ కు సంబంధించి కూడా గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు లా అండ్ ఆర్డర్ ను తన చెప్పు చేతల్లో పెట్టుకొని కంట్రోల్లో పెట్టి మీకు పోలీసులను ఫ్రెండ్లీ పోలీస్ తెలంగాణ ప్రజల మీద ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేస్తే ఇవాళ మనకు ఆ రోజు నక్సలైట్ ఉద్యమం జరిగినప్పుడు వాకపల్లి ఘటన అంటే కమాండోల పేరు మీద బయట నుంచి పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చి ఏదైతే గిరిజన మహిళల మీద అత్యాచారాలు చేసినటువంటి సంఘటనలు ఉన్నాయో ఆ విధంగా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. అంటే మళ్ళీ పోలీసులు ఊర్ల మీద పడి ఎందుకు చేస్తున్నారు? అది అంటే ఈ ప్రభుత్వం యొక్క కంట్రోల్ లేకపోవడం వల్ల చేస్తున్నారు. వాళ్లకు లా అండ్ ఆర్డర్ అన్నది కంట్రోల్లో పెట్టడం రావడం లేదు. పోలీసు వల్ల సమస్యలు ఓవైపు పరిష్కారం కావడం లేదు. రెండో వైపు ఏంటిది అని అంటే మీరు ఏదన్నా చేయండి ఊర్ల మీద పడి, కానీ ఈ తిరుగుబాటు అన్నది ఉండద్దు, అణిచేయండి ఉక్కు పాదంతో అని అంటే ఇలా ఆ పరిస్థితి జరుగుతూ ఉన్నది. తెలంగాణ 100% తప్పు. వాళ్ళని అడిగేవాడు లేడు కాబట్టి ఇలా ప్రభుత్వానికి అధికారుల మీద కంట్రోల్ లేదు కాబట్టి ఇది జరుగుతూ ఉన్నది. కానీ ఇలా తెలంగాణ మళ్ళీ ఒక తిరుగుబాటు మూలమలుపు మీద నిలుస్తున్నది. ఈ తెలంగాణ ఎప్పుడైనా మళ్ళీ ఒక బ్లాస్ట్ జరిగే అవకాశం ఉన్నది తెలంగాణలో. అంటే ఒక విస్ఫోటనం, ఒక రాజకీయ పరమైనటువంటి విస్ఫోటనం జరిగి ఈ తెలంగాణ తిరుగుబాటు వైపు మళ్ళీ పోతుంది. ఏదైతే 10 సంవత్సరాలు ఇక్కడ నక్సలైట్లు లేకుంటారు, ఇక్కడ అమలు చేసినటువంటి సంక్షేమ పథకాల్లో భాగంగా చాలా మంది చదువుకున్నారు. ఈ గ్రామాలలో మీకు రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టడం వల్ల పిల్లలందరూ కూడా చదువు వైపు వెళ్ళిపోయారు. ఈ ఏదైతే తిరుగుబాటు ధోరణి ఉందో ఇది సమసిపోయింది. వాళ్ళ జీవితం మీద ఒక ఆశ కలిగింది. కానీ వాళ్ళ భుక్తి ఇలా భూమి గుంజుకొని వాళ్ళకి నోటికాడ బుక్క గుంజుకుంటామంటే ఈ తెలంగాణ మళ్ళీ తిరుగుబాటు వైపు పోతుంది. ఈ ప్రమాదం ఉన్నది కాబట్టి ఇప్పటికైనా ఈ నా ఇగో హర్ట్ అయింది, నా కాన్స్టిట్యుయెన్సీలో ఈ తిరుగుబాటు వస్తే నేను అణిచేస్తా, నేను పోలీస్ పటేల్ రాజ్యం చేస్తా అని చెప్పి ఏదైతే అనుకుంటున్నాడో రేవంత్ రెడ్డి, ఇది చాలా తప్పు. ఈ తెలంగాణ చరిత్ర చదువుకోవాలి, తెలంగాణ ప్రజలను అర్థం చేసుకోవాలి. నీకు ఒక గొప్ప అవకాశం ప్రభుత్వం అధినేతగా దేవుడు కల్పించిండు కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కానీ ఎంతసేపు నాగేంద్ర గారు అంటే ఒక సమస్యలు పరిష్కరించలేని ఒక ఫెయిల్యూర్ అనేది కాంగ్రెస్ విధానంలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒకవైపు ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి చెప్తుంటారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం, ఇదేనా ప్రజాపాలన అని చెప్పేసి. ప్రజాపాలన ఇప్పటికీ కూడా మహారాష్ట్రలో ప్రచారం చేసుకుంటుంటే ఇక్కడ ప్రజాపాలన అని ఇక్కడ ఈ మాటలు చెప్పుకుంటా ఉన్నారు. హామీలు అమలు చేసేసినామని చెప్పుకుంటా ఉన్నారు. ఒకవైపు ఇంత స్థాయిలో అట్రాసిటీ జరుగుతుంటాయి అంటే దేశం మొత్తం కూడా ఎక్కడ ఏం జరిగినా అన్యాయం జరిగితే మేము ముందుంటాం. రాహుల్ గాంధీ ఏదో ఆర్టికల్ రాసుకున్నప్పుడు అన్నాడు, నాకు గాంధీజీ మాట్లాడిన మాటలే నాకు ఇన్స్పిరేషను. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అన్యాయం జరిగే వాళ్ళలో ఆఖరి వరుసలో ఉన్న వాళ్ళకు కూడా న్యాయం జరగడానికి నేను పోరాటం చేస్తాను ఆయన చెప్పే మాటలు అట్లుంటాయి. కానీ తెలంగాణలో ఏం జరుగుతున్నా కూడా కనీసం పట్టించుకోరు, దానికి సంబంధించి మాట్లాడరు. మరి తెలంగాణ హెలికాప్టర్లలోనే వేరే రాష్ట్రాలకు పోయి ప్రచారానికి పోయి తిరుగుతారు, ఇక్కడి నుంచి అన్నీ తీసుకుపోతారు. కానీ మరి ఇక్కడ సమస్యల గురించి ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా మనకు ఎన్నికల్లో చూస్తే అశోక్ నగర్ వచ్చి మేము నిరుద్యోగ భృతి ఇస్తాము, లేకుంటే ఉద్యోగాలు అందరికి ఇస్తాము, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అవన్నీ ప్రకటించాడు. మరి ఈరోజు ఏం జరిగింది అశోక్ నగర్లో? మరి ఎక్కడున్నాడు రాహుల్ గాంధీ గారు? ఒక విషయం. రెండవది ఏంటంటే దేశమంతా తిరుగుతున్నాడు, దేశమంతా చెప్తున్నాడు ఏది బీసీల కులగణన, బీసీలకు చట్టసభల రిజర్వేషన్ అని చెప్తున్నాడు. మరి చట్టసభలు ఏం చేస్తున్నాడు? ఒక ప్రతిపక్ష నాయకునిగా అక్కడ వాదించాలి కదా, బీజేపీ పార్టీని దించాలి కదా, గల్లబట్టి మాట్లాడాలి కదా, మైకు పట్టుకొని మాట్లాడాలి కదా, అక్కడ మాట్లాడడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ మాట్లాడతలే. ముఖ్యమంత్రి ఒక దిక్కు విస్మరిస్తున్నాడు, అనేకమైన హామీలు ఇచ్చారు. ఈరోజు నేను ఒక్కటి అడుగుతున్నా మేడం, ఏదైతే ఉద్యోగాలు ఇస్తున్నావో ఉద్యోగాలు ఇవ్వలే, ఉద్యోగాలు రాలే. మహిళలకు 2500 ఇస్తున్నారు కదా, ఇస్తున్నప్పుడు మహిళలు అందరూ అన్నారు, ఓటేసేటప్పుడు మహిళలు చాలామంది మహిళలు 2500 వస్తారు. మా ఇంట్లో 5 మంది ఆడపిల్లలు ఉన్నారు, 5 మందికి 2500 వస్తాయి అని ప్రకటించుకున్నారు. మరి ఏం జరిగింది? వచ్చిందా? లేకుంటే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కేసీఆర్ గారు ప్రవేశపెట్టిండు. కేసీఆర్ గారు ప్రవేశపెట్టి 1,16,000 రూపాయలు ఏదైతే ఇస్తున్నాడో దానికి తోడుగా మేము 1 తులం బంగారం ఇస్తామన్నారు.
మరి ఇలా బంగారం ధర ఏమైపోయింది, సంవత్సరం అయింది, ఎవరికన్నా తులం బంగారం కాదు మాసం బంగారం అని ఇచ్చిండా, ఎక్కడన్నా జరిగిందా? ఇది 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 అట్లా పోయింది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేసి వడ్ల మీద 500 బోనస్ ఇస్తామన్నారు. తర్వాత మళ్ళీ ప్లేట్ పిరాయించి మేము అట్లా అనలేము, సన్న బియ్యానికి ఇస్తామన్నారు, సన్నోట్లకి ఇస్తామన్నారు. మరి ఇలా సన్నోట్లు పండిస్తే కళ్ళాలు ఉన్నాయి, వాటిని కొనేటోళ్ళు లేడు, మిల్లర్లతో మాట్లాడేటోళ్ళు లేడు. వాళ్ళు వార్తలు వేసుకుంటారు. అయితే పత్తి రైతులను గాలికి వదిలేశారు మేడం. పత్తి రైతులు ఎక్కడ ఉన్నారు కూడా తెలియని పరిస్థితి. అయితే ఈ విధంగా ఏదైతే కేసీఆర్ గారు ఇచ్చిన కరెంటు 24 గంటల కరెంటు ఉంది కదా, 24 గంటల కరెంటు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈరోజు చూస్తున్నాం మనం. ఎక్కడ కూడా నాణ్యమైన కరెంట్ ఇస్తలే. ట్రాన్స్ఫార్మర్స్ మళ్ళీ ముందటి రాజ్యం వచ్చింది, వెనకటి రాజ్యం వచ్చింది. నువ్వు ఎక్కడ సబ్ స్టేషన్ల కాడ పోయి మీరు చూడండి, అక్కడ చూస్తే లైన్ బట్టి ట్రాక్టర్ల మీద ట్రాన్స్ఫార్మర్స్ ఉంటున్న పరిస్థితి. ఆ విధంగా మొత్తం అన్నిట్లో కూడా విఫలమైన పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు ఏం చేస్తున్నారు మేడం? మరి ఎందుకు మాట్లాడడం లేదు? ఇవాళ మహారాష్ట్రలో నవ్వుకుంటున్నారు. నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారు ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా ప్రాంతం లోపల ఉన్న రైతులంతా కూడా ఎక్కడ వలసలు పోయే బాంబాయికి వలసలు పోతుంది మహారాష్ట్రకు, దాన్ని అంతా నివారించారు. మా దగ్గరికి ఒక బస్సు పోతుండే, ఆ బస్సు బంద్ అయిపోయిండే, మళ్ళీ ఇప్పుడు బస్సు స్టార్ట్ అయింది. అక్కడ ఉంటున్నారు. ముఖ్యమంత్రి పోయి అక్కడ ఏదైతే మాట్లాడి వచ్చిండ్రో వాళ్ళు ఫోన్లు చేసి మాకు అడుగుతున్నారు, అన్న ఇవన్నీ అయినాయి మన రాష్ట్రంలో, మన దగ్గర అయి ఉంటే మరి మాకెందుకు రాలేవు అని చెప్పి ప్రశ్నించి నవ్వుతున్న పరిస్థితి ఉన్నది. నవ్వట్లతోని అక్కడ మహారాష్ట్రలో మాట్లాడొచ్చిండు ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఏ దాన్ని కూడా నెరవేర్చని పరిస్థితిలో హైకమాండ్ కావాల్సింది ఏంది అంటే, మీరు అన్నట్లు ఇంతకుముందు అన్నట్లు తెలంగాణ హెలికాప్టర్ కావాలి, తెలంగాణలో అవినీతి పైసలు కావాలి వాళ్ళకు. ఇక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ 23 సార్లు ఢిల్లీకి పోయిండు. ఎందుకు పోయిండు మేడం? తెలంగాణ వనరులు కావాలి, తెలంగాణ నేను ఏమంటున్నా అంటే ముఖ్యమంత్రి గారు 23 సార్లు పోయిండు. 23 సార్లు కూడా సూట్ కేసులు తీసుకుపోయి వాళ్ళకు కావాలి తప్ప తెలంగాణ అభివృద్ధి కాదు, తెలంగాణలో ఇచ్చిన మాట కాదు, తెలంగాణ పేదరిక నిర్మూలన కాదు, తెలంగాణ ఆత్మగౌరవం కాదు, ఏదింటి కూడా విస్మరిస్తుంటే హైకమాండ్ విస్మరిస్తున్నారు. ధాన్య కొనుగోలుకు సంబంధించి నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారి స్టేట్మెంట్ వచ్చింది, మనం చూడొచ్చు. ధాన్యాన్ని ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటే, ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని అంటే మేము మాత్రం కొనం, మీరు ఎక్కడన్నా అమ్ముకోరు దాన్ని అని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఏం చేశారు, వీళ్ళు ఏదైతే సన్నవాళ్లకు బోనస్ ఇస్తామన్నారో అది డీలే చేశారు, కొనుగోలు అనేది డీలే చేశారు. డీలే చేయడంతో వాస్తవంగా సన్నవాళ్ళు ఈ రైస్ మిల్లర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎగబడి కొనుక్కున్నారు. రెండోది రైతులు కూడా ఏమనుకున్నారు, అది వీడు ఇచ్చేది లేదు సచ్చేది లేదు కాబట్టి ఇది తొందరగా అమ్ముకుంటే అయిపోతుంది, కళాలో తెచ్చి మురుగబెట్టుడు ఎందుకు అన్న దాని మీద రైస్ మిల్లర్లకు అమ్ముడుపోయింది. ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నారంటే, మీరు ఎక్కడన్నా అమ్ముకోరేనంటే మేము మాత్రం కొనమంటున్నారు. వీళ్ళు ఏదైతే బోనస్ అని చెప్పారో అది బోగస్ అన్నది తేలిపోయింది. వీళ్ళకు రైతు బంధు ఎగబెట్టారు, అది తేలిపోయింది. దానికి తోడు మరో రైతు ఆత్మహత్య అనేది కూడా ఇలా మనం చూడొచ్చు. ఎందుకు, నువ్వు రైతు బంధు ఇవ్వవు, కరెంట్ ఇవ్వవు, దానికి ఆయనకు దిగుబడి రాదు, నష్టపరిహారం ఇవ్వవు. మొన్న ఏదైతే తుఫాన్ వచ్చిందో ఖమ్మం జిల్లాలో ₹1 నష్టపరిహారం కూడా వీళ్ళు ఇవ్వలేదు. అక్కడ 1000 ఎకరాల్లో ఏదైతే పంట నష్టం జరిగిందో ఎవరికన్నా ₹1 నష్టపరిహారం ఇచ్చిందా? ఏమీ లేదు. ఇవ్వకుండా కేవలం డైవర్ట్ పాలిటిక్స్తో వీళ్ళు చేస్తున్నారు. ఏదైతే ప్రజాపాలన అని చెప్పుకున్నారో ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ ప్రజాపాలన చేసిన పాపన బోలే. మనం 1948 నుంచి చూసినట్టయితే ఏదైతే ఆ రోజు పోలీస్ యాక్షన్ ఆపరేషన్ పోలో జరిగిందో ఆ తర్వాత కూడా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు సెంట్రల్లో ఉన్నది. ఆ తర్వాత అంటే నిజాం రాజ్యం అన్నది భారతదేశంలో విలీనం అయిపోయిన తర్వాత కూడా వేలాది మంది కమ్యూనిస్టులను పొట్టనబెట్టుకున్న పాపం ఈ కాంగ్రెస్ పార్టీది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఇంద్రమ్మ రాజ్యం అని చెప్పి ఎమర్జెన్సీ పెట్టి ఎంతో మంది ప్రజాస్వామ్యవాదులను జైల్లో పెట్టి హింసించిన పాపం ఈ కాంగ్రెస్ పార్టీది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ ఏదైతే ప్రజల గొంతుకు ఉంటుందో దాన్ని అణిచివేయడం, ఏదైతే ప్రజా తిరుగుబాటు ఉంటుందో దాన్ని అణిచివేయడం, ప్రజలను రాచి రంపాన పెట్టడం వీళ్ళకి కొత్త కాదు. అబద్ధాలాడి అధికారంలోకి రావాలే, ప్రజలను దోసుకోవాలి. అరే ఈ దోపిడీ జరుగుతూ ఉన్నది అని చెప్పి ఎక్కడన్నా చెప్తే కూడా ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే, పాపం 10 ఏళ్ళు ఉపాసంతో ఉన్నారా, ఇప్పుడు ఇలా దోసుకోవాలి దాచుకోవాలి, పాపం అక్కడికి ముల్లలు పంపపోతే ఢిల్లీలో అనేక వర్గాలకు చెందిన వాళ్ళు వాళ్ళ తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, ఆందోళనలు చేస్తూ ఉన్నారు. సో కానీ ఈ లగచర్ల అనేది ఒక తీవ్ర రూపం దాల్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడి నుంచి
క్లియర్ కట్ గా రేవంత్ రెడ్డి పతనం మొదలైందని భావించాలా? ఒక మాటలో చెప్పాలి. 100% రేవంత్ రెడ్డి పతనం అదే కొడంగల్ నుంచి ప్రారంభమైంది. గతంలో కూడా కొడంగల్ ప్రజలు ఆయన తిరస్కరించారు. కొడంగల్ ప్రజలు ఈడిసి తంతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి శపథం చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎంపీగా పోటీ చేసిండు. ఆ తర్వాత మళ్ళా మొన్న దిక్కులేక ఒక్క దగ్గర గెలుస్తానో లేదో అని చెప్పి 2 దగ్గర పోటీ చేసిండు, కామారెడ్డి అండ్ కొడంగల్లో. ఇవాళ కొడంగల్ ప్రజలు సరే మావాడు ఏదన్నా మారిండు కావచ్చు, మంచిగా ఇతడు కావచ్చు అని ఓట్లేసారు. కానీ మళ్ళొక్కసారి రేపు రాజీనామా చేసి ఒకవేళ రేవంత్ రెడ్డి నిలుచుంటే కొడంగల్ డిపాజిట్ రాని పరిస్థితి. ఏదేమైనా కూడా తెలంగాణ ప్రజలకన్నిటికీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. చర్చలో పాల్గొన్న నాగేంద్ర గారికి, జమీందుని గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో.